జిల్లా కొత్తగూడెం సింగరేణి పాఠశాలలో ముదిగంట్ల వేణు అనే తెలుగు ఉపాధ్యాయుడు ఆ స్కూల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఆడపిల్లలు ఒంటిపైన చేయి వేసి వారిని ఇబ్బంది పెడుతున్నారని, ఇష్టం వచ్చినట్లుగా వారి ఒంటిపైన చేతులు వేసి గెల్లడం చేస్తున్నాడంటూ అందులో చదువుతున్నటువంటి ఆడపిల్లలు తమ తల్లిదండ్రులకు తెలిపారు. వారి యొక్క ఒంటి మీద గిచ్చి కమిలిపోయినటువంటి మచ్చలు కనబడగా తల్లిదండ్రులు భయంతో పాఠశాలకు రాగా పిల్లలపై జరిగిన సంఘటనపై అక్కడ ఉన్నటువంటి ప్రథమ ఉపాధ్యాయురాలికి ఫిర్యాదు చేయగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఆడపిల్లలపై అమానుషంగా విచక్షణ రహితంగా ఈ విధంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు ముదగంట్ల వేణు పైన కఠిన చర్యలు తీసుకుని ఆ ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించాలని స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్ వారి యొక్క ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ చేస్తున్నారు. వీడు లోకల్ జరిగేది మొత్తం చూస్తాడు. ఒక ఆఫీసర్ వాడు లోపల పిల్లలు చదువు పెట్టాడు. లోకల్ జరగడానికి తండ్రి స్థానంలో ఉన్నావు. ఒక తండ్రి స్థానంలో ఉండి నువ్వు చేతులు ఎట్లేస్తావు? నాకు ఒక తండ్రి స్థానంలో తండ్రి చేయాలి సార్. పిల్లల్ని దగ్గర పిలిచి మా గతంలో ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు సార్. వచ్చి కూడా మా దగ్గర మొన్న ఆర్కే జాయిన్ అయ్యారు. వేరే చోటు నుండి వచ్చారు. వేణు అని సీనియర్ తెలుగు పండి సార్. ఏ సార్ అవును సార్. వేణు గారిని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. మేము కూడా ఒకసారి మేము అడుగుతాం కదా, అది ఎంత మటుకు నిజం అబద్ధం పిల్లర్స్ అయితే ఇప్పుడు సార్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ ప్రాసెస్ లో ఉన్నారు. న్యూగా వచ్చాడా, కొత్తగా వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చారు? కనీసం మమ్మల్ని లోపల పోనీ, పేరెంట్స్ మమ్మల్ని లోపల పోయి మేము లోపల గొడవ చేయడం పలగొట్ట దాంతో చేయడం ఈ స్కూల్ మీద మాకున్న ఒక గౌరవం అట్లాంటి. మా పిల్లలు 2 సంవత్సరాలు చదువుతాం కదా, గౌరవం వల్ల మేము ఆగిపోతున్నాం. అక్కడ లేదు ఇంకొక గంట ఇక్కడనే ఉంటే మాత్రం నిర్దాక్షణ చెప్తారా? ఈరోజు పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చే పోతే మేడం దయచేసి మీడియా మిత్రులైనా లోపల గురించి వాళ్ళని అడగమని చెప్పండి. వాళ్ళని సహకరించాలి. మీరు మమ్మల్ని లోపల కూడా మీడియా మిత్రులైనా కలిసి లోపల పంపించి మీరు అడిగిపోయాలి. మేము చెప్తాను మీడియా మిత్రులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మీరు చేసారు కదా, సార్ వచ్చి పేరు కదా, మమ్మల్ని పంపించకపోయినా మీడియా మిత్రులు లోపల పంపాలని మిమ్మల్ని మీరు చేసి పేరు ఇస్తాను మేడం. ఏం లేదు దయచేసి తండ్రే చేయడు ఆడపిల్ల మీద, ఎదిగిన ఆడపిల్ల మీద నువ్వు ఏ రకంగా నువ్వు చేతులు ఎత్తి నువ్వు ఆడపిల్లల మీద అసభ్యంగా నువ్వు చేతులు ఎక్కడ అక్కడ వేస్తావు. పిల్లలు భయపడి ఎన్ని రోజులు జరుగుతుంది. నిన్న చెప్పుకున్నాను మా పిల్లలు భయపడి పిల్లలకి భయభ్రాంతులు చేస్తాను. ఏం చెప్తావు చేసుకో, పేరెంట్ చెప్తా అని చెప్పుకుంటే పిల్లలు మా భయపడి ఇవాళ చెప్పారు. పిల్లలకి నల్లగా ఆడపిల్లలకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. బెత్తంతో కొట్టొద్దంటే చదవకపోతే నువ్వు కరేసుకొని కొట్టే రైట్స్ మీకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా, హెచ్ఎం గారు ఏం రెస్పాండ్ అయ్యారు? మేము చర్య తీసుకుంటాం. అంటే అప్పటిదాకా ఆగమంటున్నారా? లోపల మాట్లాడుకున్నాక మాకు చెప్తారా? పాప ఏ క్లాస్? న్యాయం జరగాలి సార్. మాకు ఇక్కడ స్కూల్ ముందే న్యాయం జరగాలి. 7వ తరగతి పిల్లలు, చిన్న పిల్లలు కాదు వాళ్ళు. వేణు అనే సారు తెలుగు టీచర్. అతను 7th క్లాస్ చదువుతున్న మా పాపల మీద ప్రతి ఒక్కరు పిల్లలు కూడా చదవడానికి వచ్చారు. స్కూల్ నమ్మకం మీద మా పిల్లల్ని స్కూల్ పంపిస్తాను. క్యారేజీలు కట్టిపోతున్నాయి. వాళ్ళు చదవకపోతే లేడీస్ టీచర్ కొట్టాలి, లేకపోతే నువ్వు బెత్తంతో కొట్టు. మీకు కాదంటలేం కదా, దాన్ని మేము వచ్చి మీకు గొడవ నేను చేయలే కదా. నువ్వు బెత్తంతో కొట్టు, కలేసుకొని చేతుల మీద కొట్టు. చేతులు తీసుకొని పిల్లలకి తండ్రి పెట్టాడు కదా.
స్కూల్కి ఎట్లా రానిచ్చారు మరి ఫోన్ అట్లాంటి ఊరుకుని స్కూల్ ఎట్లా చేంజ్ చేస్తున్నారో మేము అడుగుతాం సార్ ఇలా. ఇలా ఈ చిన్న దాంతో పోయింది, రేపు పొద్దున ఇంకా పెద్దగా అవుతుంది. వదిలేద్దామని మేము ఒక్క మాట కూడా ముందుకు చెప్తలేదు సార్. మేము మాట్లాడి మేము చెప్తాం అంటారు, ఇంకేం మాట్లాడుకుంటాం వాళ్ళు. రేపు పొద్దున అమ్మాయి ప్రాణం పోతుంది, మనం చేస్తాడు ఎట్లా మూర్ఖులు కరెక్టే సార్. లోకం మీద అన్ని చోట్ల ఇలాంటి మూర్ఖులు ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ లోన్ పెట్టుకొని సేవ్ చేస్తారు. ఇంత భయం అన్నది ఇంత బాధ్యత ఇంత భయం అనేది లేదు సార్. మేము మాట్లాడతాను మీకు ఇంటిమేషన్ ఇస్తాము, వాళ్ళు లోపల కూర్చోబెట్టి అదే వాళ్ళ పిల్లలకి అట్లా జరుగుతా వాళ్ళకి బాధ తెలుస్తుంది. ఒక ఎదిగిన ఆడపిల్లని పట్టుకొని ఇక్కడ పడితే చేస్తాడని ఏమున్నాయి నీకు అడగడానికి? కంప్లైంట్ చేస్తారా సార్? కంప్లైంట్ బరాబర్ పెట్టడమే సార్. ఇది ఆడపిల్ల కూడా అన్యాయం జరగకూడదు సార్. ఇలా చిన్నది అయిపోయింది, పెద్దది ఇంకోటి అవుతుంది. తల్లిదండ్రులు చేతులు వేసి కొట్టారు కదా సార్. కంప్లైంట్ పిల్లలకు లెక్కం పెట్టుకుంటారు. అసభ్యంగా చేతులు వేసుకుంటే కది ఎవరి నిర్ణయం కాదు సార్. స్కూల్ మొత్తం మీద చెప్పండి చాలు. కాదు 100 మంది చెప్తా ఏం జరిగిందో చెప్పాలి కదండి ప్రిన్సిపల్. నీకు ఏం కావాలి కాదు సార్. అంటే ఇంతమంది పిల్లలకి ఇంత జరుగుతున్నా కూడా ఏం జరగాల ప్రిన్సిపల్తో మాట్లాడాలి కదా. ఇక్కడ ఉండొచ్చు నువ్వు మరీగా అందుకే నేను చెప్తాను. పర్మిషన్ మేడం ని బయటికి వచ్చి చెప్పమని కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు అనుకున్నది మేనేజ్మెంట్ సిస్టమ్ కాబట్టి వినండి ప్లీజ్. వాళ్ళు పై వాళ్ళకి చెప్తా ఉన్నారు, పై వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నా పైలో చెప్పుకోండి, మీరు మాట్లాడండి, వాడి పేరు చెప్పండి. ఇంతసేపు మంచిగా మాట్లాడుతున్నాం, దీనికి మంచిగా ఉన్నది. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటనేది ఎంక్వైరీ ఉండదా? ఆ ఎంక్వైరీ కావాలి అంటే ఆయన డీటెయిల్స్ కావాలి కదా సార్. ప్రిన్సిపల్ మేడం వచ్చి మీకు తెలిసిన విషయం మీకు తెలిసింది. ఇప్పుడు పలానా సింగరేణి స్కూల్ అని పెట్టయితే అయిపోద్దా? దాంట్లో ఎవరు అండౌట్ చేసినంత ఈజీ కాదు మేడం, దానికి పరిష్కారం కూడా కావాలి. దాన్ని మీరు ఇన్వెస్టిగేషన్ అన్న ఏందో చూసినట్టు लड़की को सुला लेना लगे तो इतना शौक आ रहा तो बच्चों को सहलाने का। మా మనవరాలు 10 మంది 15 మంది ఉన్నారు. పిల్లలకి పిలిచి ఇట్లా గుచ్చుతాడంట, ఇట్లా పిల్లల్ని రుద్దుతాడంట. ఏడ్చి చెప్పలేకపోతే రాత్రి మా తమ్ముడు వాళ్ళ బామ్మది రాబట్టి తెలిసింది. ఆడ ఏందని అడిగితే వాడికి నువ్వు ఎవడరా వాళ్ళ నాన్న ఏం చెప్తావు అన్నాడంట. 10 మంది పిల్లలంతా ఏడుస్తారు సార్. ఇదేనా వాళ్ళ పద్ధతి చదివించేది? ఏడుతారు. అమ్మాయి చిన్న అమ్మాయి కూడా కాదు. అసలు ఆడపిల్లకు ముట్టుకునేది ఎక్కడ వాడు? అసలు ఎట్లా ముట్టుకుంటాడు? పిల్లలు పంపితే ఎందుకు స్కూల్కి? మంచి చదువుకుంటారు కదా. మేము పనులకు పోతారు, మేమైతే ఏం చేయాలి మేము? ఇప్పుడు ఆ సార్ పంపమంటే రేపు సోమవారం చెప్తానంట. సోమవారం దాకా మేము ఊక్కోవాలా? చెప్పండి, మేము ఎట్లా ఒత్తి పెట్టుకోవాలి స్కూల్లో? మాకు అది వాడికి పంపించాలి, వాడికి ఉంచొద్దు స్కూల్కి. ఎంతమంది పిల్లలమ్మా? 10 మంది 12 పిల్లలు ఉన్నారు. అందరికి ఇట్లా గుచ్చుకున్నాయి, మన గోర్లు పడినాయి. అంటే ఇంకా వేరే వీపు రుద్దుతా ఉంటాడంట.
ఆ, ఒక పిల్లగాడంటే అబద్ధం 10 మంది అబద్ధం చెప్తారా? మరి ఎట్లా సార్ అట్లా న్యాయం లేకుంటే ఎట్లా? మాకు ఏం లేదు, వాడు తీసేయాలి స్కూల్ నుంచి, మాకు న్యాయం చేయాలి. అసలు ఏ పిల్లకైనా కావద్దు. మా యొక్క తల్లిదండ్రుల డిమాండ్ అంటే మా ఒక్క కాదు, ఎవరికైనా ఏ స్కూల్లో అయినా కూడా అదే ప్రవర్తన అదే ఉండాలి. ఊరుకుడు కాబట్టి అదే చేయాలి. మా పిల్లలకి ఎట్లా జరుగుతుంది వాడిని ఉట్టి డిస్మిస్ చేసి ఇంటికి పంపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాడు ఏ స్కూల్లో కూడా జాయిన్ కావచ్చు సార్. వాడు ఏ స్కూల్లో కూడా ఏ ఆడపిల్ల పైన కూడా ఇక మీద వాడు అట్లా చర్యలు తీసుకోకూడదు, అట్లా మూర్ఖంగా వాడు ప్రవర్తించకూడదు. వాడు మా పిల్లలకి ఇట్లా జరిగింది ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చి వేరే స్కూల్ ఏమంటే వాడి ప్రవర్తన వేరే స్కూల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అయ్యో ఇక్కడ తీసేసి వేరే వేరే ప్రవర్తన అక్కడ కూడా అదే పిల్లలు ఇచ్చి మళ్ళీ అదే లెక్కన అదే ప్రవర్తన ఉంటుంది వాడికి. వాడు పక్షు, వాడు మూర్ఖుడు, వాడు మంచిగా సార్, వాడు ఆనందించాడు. వాడైతే స్కూల్లో ఉండొద్దు. వాడు ఈ స్కూలే కాదు సార్, ఏ స్కూల్లో కూడా వాడికి ఉద్యోగం రావద్దు, వాడిని దయచేసి ఏ స్కూల్లో కూడా పెట్టుకోవద్దు. మీడియా మిత్రులతో పోలీసు వారితో మేము ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే, మా ఆడపిల్లలే కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మా కూతురు లాంటిదే. అట్లాంటి ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకూడదు సార్. ఇలా చిన్నది అయిపోయింది, పెద్ద ఇంకోటి అవుతుంది. తల్లిదండ్రులు చేతులు వేసుకుంటారు కదా సార్, నువ్వు తప్ప పిల్లలు పెట్టాలి. అసభ్యంగా చేతులు వేసుకుని ఇక్కడిది